నమస్తే. అందరూ బాగున్నారనుకుంటున్నాను. అమెరికా, ఇరాన్ మధ్యలో గత 1 మంత్ నుంచి చాలా ఘోరమైన యుద్ధాలు జరుగుతున్నాయి. అణుబాంబుల వర్షము, సైనిక స్థావరాలను కొంతమంది ధ్వంసం గూడా చేశారు అమెరికా వాళ్ళు. ఇరాన్ ఏం తక్కువేం గాదు. ఇరాన్ గూడా తన దగ్గరున్న బలగమనే చూపెట్టింది. కానీ దీనివల్ల ఇంపాక్ట్ ఏందంటే అమాయకపు ప్రజలు. అమెరికాని, ఇరాన్ మధ్యలో వలస ప్రాంతాలు గానీ, అక్కడున్న సైనికులు, అభంశుభం తెలియని పిల్లలు, ఈ బాంబుల వర్షం వల్ల ఎంతోమంది అమాయకపు జీవితాలు మాత్రం నాశనమయ్యాయండి. సో, అమెరికా, ఇరాన్ మధ్యలో యుద్ధమైతే ఇవన్నీ మాకెందుకు జెప్తున్నామంటే దానివల్ల ఎవరికి ప్రయోజనం అంటే, ఖచ్చితంగా మన దేశం మీద గూడా ఇంపాక్ట్ అనేది ఉంటుంది. అది ఏ విధంగా అంటే ఒక దేశం నుంచి ఇంకొక దేశం మధ్యలో ఎగుమతులు, దిగుమతులు ఖచ్చితంగా అవుతాయి. లైక్ ట్రాన్స్‌పోర్ట్ అండ్ ఇంపోర్ట్. అంటే మన దగ్గరలో లేని సోర్సెస్ వేరే దేశం నుంచి మన దేశానికి ఇంపోర్ట్ జేసుకుంటాం. మన దగ్గరున్న సోర్సెస్ వేరే దేశానికి గూడా ఎక్స్‌పోర్ట్ జేస్తాం. సో, ఈ ఎగుమతులు, దిగుమతులని ప్రతి దేశం మధ్యలో ఖచ్చితంగా అనేది ఉంటుంది. అలా అలా ఉంటేనే స్నేహరాజ్యంగా ఉంటుందనమాట. మన దేశం ఏమైనా ప్రాబ్లమ్స్‌లో ఉన్నా గూడా వేరే దేశము హెల్ప్ జేయడము. సో, ఇవన్నీ కామను. సో, మనం ఇక్కడ ఎక్కడ ఇంపాక్ట్ అవుతున్నామంటే, మన దగ్గర లేని సోర్సెస్ వచ్చేసి పెట్రోలియం, గ్యాస్, కొన్ని ఖనిజ వనరులనేవి మన దేశంలో లేవు. సో, అమెరికా, ఇరాన్ అక్కడ యుద్ధం జరుగుతుంటే వాళ్ళు ఏం చేశారంటే ఎయిర్‌పోర్టు, షిప్ ట్రాన్స్‌పోర్ట్స్ కొన్ని బ్లాక్ జేసేశారు. సో, మన దేశానికి రావాల్సిన కొన్ని వనరులు లైక్ ఎస్పెషల్లీ ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్స్, పెట్రోలియం ఇవన్నీ గూడా మన దేశానికి ఇప్పుడు చాలా షార్టేజ్ అనేదుంది. సో, నిన్నటి వరకి గ్యాస్ సిలిండర్స్ షార్టేజ్ కంప్లీటెడ్. ఐ మీన్ ఔట్ ఆఫ్ స్టాక్ అని జెప్పేసి గూడా కొంతమంది బోర్డ్స్ పెట్టారు గ్యాస్ ఏజెన్సీస్. సో, ఓన్లీ గ్యాస్ సిలిండరే గదా మనకి షార్టేజ్ ఉండేది. దీనివల్ల మనకేం పెద్ద ఇంపాక్ట్ ఉండదంటే ఖచ్చితంగా ఉంటుంది. ఫుడ్ ఇండస్ట్రీ మీద ఖచ్చితంగా దెబ్బ పడుతుందండి. ఫుడ్ ఇండస్ట్రీ ఇన్ ద సెన్స్ పెద్ద పెద్ద హోటల్స్, రెస్టారెంట్స్, చిన్న చిన్న టిఫిన్ సెంటర్స్. ఇప్పుడు రెస్టారెంట్ గాని, హాస్టల్స్ ఎస్పెషల్లీ పీజీ హాస్టల్స్ అమ్మాయిలు, అబ్బాయిలు ఎంతో దూరం నుంచి తన సొంత విలేజెస్‌ని విడిచిపెట్టి సిటీలోకొచ్చి కొంతమంది ఇన్‌స్టిట్యూట్‌లో కోచింగ్స్, కొంతమంది జాబ్ జేస్తుంటారు. అలాంటోళ్ళు హాస్టల్స్ ఉండేవాళ్ళు ఉన్న పళంగా బయటికెళ్ళాలంటే ఎంత ఇబ్బందవుతుంది. అక్కడ ప్రతి ఒక్కటి గూడా నడిచేది గ్యాస్ సిలిండర్‌తోనే. అక్కడ గ్యాస్ అనేది లేకపోతే ఆ హోటల్ ఎలా రన్ అవుతుంది? హాస్టల్ ఎలా రన్ అవుతుంది? అక్కడున్న ఎంతోమంది లక్షల మంది ఉద్యోగులు లైక్ చెఫ్ కాడ నుంచి, వెయిటర్ కాడ నుంచి అక్కడున్న ఎస్పెషల్లీ ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఐటెమ్స్ జెప్తాను మీకు. చికెను, మటను, ఎగ్స్, నూనె, నెయ్యి, సరుకులు, పాలు, నెయ్యి, కూరగాయలు, ఎస్పెషల్లీ కూరగాయలు. ఇప్పుడు రైతులు కష్టపడి పంట పండించి, పెట్టుబడి పెట్టి, ఆ కూరగాయలు అమ్ముడుపోకపోతే, కొంతమంది స్టాక్ డైరెక్ట్‌గా రెస్టారెంట్స్‌కి అమ్మేస్తారు. కొంతమంది మార్కెట్‌లోకొచ్చి అమ్ముతారు. ఇప్పుడు మార్కెట్‌లో ఇప్పుడు ఆ కూరగాయలు ఎవరు కొనుక్కోకపోతే, రెస్టారెంట్స్‌ని నమ్ముకొని కొంతమంది డెలివరీ బాయ్స్, జొమాటో, జెప్టో ఇవన్నీ ఎవరు కొంటారు? అంటే ఒక్క ఎల్‌పీజీ గ్యాస్ ఇంపాక్ట్ వల్ల ఎంతమంది ఉపాధి కోల్పోతున్నారు చూడండి. కాబట్టి ప్రజలారా మీరందరూ కొన్ని రోజులు ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ అనేది కరెక్ట్‌గా యుటిలైజ్ చేసుకోండి. మొన్నటి వరకు రూ. 7 ఉండేది ఒక ఎగ్ కోడిగుడ్డు. ఇప్పుడు రూ. 3కి పడిపోయింది. అరటిపళ్ళు తగ్గినాయి రేటు. మేబీ రానున్న కాలంలో పెట్రోల్ రేట్ కూడా పెరగొచ్చు. ఉన్నన్ని రోజులు కొంచెం ఈ ఈ సమస్యలన్నీ కొంచెం సర్దుమణిగేంత వరకి జాగ్రత్తగా ఉండండి. ఎక్కువ ఔట్ ఆఫ్ స్టాక్ ఎళ్లి మీరు యుటిలైజ్ చేసుకోకండి. సో, చాలా ఇంపాక్ట్ అవుతుంది. చాలా ప్రాబ్లమ్ అవుతుంది ఇప్పుడు. సో, జాగ్రత్తగా చూసుకొని వాడుకోండి. కొన్ని ఎస్పెషల్లీ కుక్డ్ ఫుడ్ అనేది కొన్ని రోజులు అడ్జస్ట్‌మెంట్ అవ్వండి. కూరగాయలు ఏదైతే తక్కువ రేట్ ఉన్నాయో వాటితోని కొన్ని రోజులు అడ్జస్ట్‌మెంట్ అవ్వండి. ఈ ఈ సమస్యలు పరిష్కరించేంత వరకు. సో, సెకండ్ కేస్ వచ్చేసి ఏపీ ప్రజలకైతే గుడ్ న్యూస్ అండి. మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి బంపర్ ఆఫర్ ఇచ్చారు. అది అందరికీ గాదు. ఓన్లీ పెళ్లైన జంటకు. అంటే ఇంట్లో ఇద్దరు పిల్లల కంటే మూడో సంతానం ఎవరైతే ప్లానింగ్ జేస్తున్నారో వాళ్ళకి మాత్రమే ఈ ఆఫర్ అప్లికేబుల్. అంటే వాళ్ళ ఉద్దేశ్యం ఏంటంటే వృద్ధుల రేటు పెరిగిపోతుంది. అంటే ముసలి వాళ్ళు పెరిగిపోతున్నారు. యువత మాత్రం తగ్గిపోతుంది. వాటిని అరికట్టాలని జెప్పేసి సో, మూడో సంతానం ఎవరైతే కనాలనుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే అప్లికేబుల్. సో, అది ఎలాంటి బెనిఫిట్స్ ఒస్తాయి ఏంటని మీకు ఒకసారి క్లియర్‌గా చెప్తానండి. ఎందుకంటే మిస్టేక్స్ ఉండకూడదు గాబట్టి. సో, కాన్పు సమయంలో ఇద్దరు లేదా ఆపై సంతానం కలిగిన తల్లులకు 25,000 వాళ్ళ బ్యాంక్ అకౌంట్‌లో క్రెడిట్ జేస్తారంట. శిశువు పుట్టినప్పటి నుండి 5 సంవత్సరాల వరకు
ప్రతి నెల రూ. 1000 చొప్పున ప్రభుత్వం అందిస్తుంది. మంచిది. ఇది చిన్న పిల్లల పౌష్టికాహారం వాళ్ళ అవసరాల కోసం కాకుండా వాళ్ళు పెరగడానికి ఒక పౌష్టికాహారం మంచి ఫుడ్ ఇప్పించడానికి అమౌంట్ అది. ఉచిత విద్య 18 సంవత్సరాల వయసు వచ్చే వరకు పిల్లలకు నాణ్యమైన విద్య, ఉచిత విద్య అందించే బాధ్యత ప్రభుత్వంది. ప్రతి కుటుంబానికి ఆరోగ్య రక్షణ కోసం 50,000 ప్రత్యేక ఆరోగ్య నిధిని కూడా కేటాయించారు. కొంతమంది జాబ్ చేస్తుంటారు. అబ్బాయి గాని, అమ్మాయి గాని పెళ్ళైన వాళ్ళు పిల్లల్ని ఇంట్లో పెట్టి కొంతమంది వాళ్ళ పొట్టకూటి కోసం అయితే జాబ్ చేస్తుంటారు. 1 ఇయర్ పేరెంటల్ లీవ్. ప్రసవం తర్వాత బిడ్డ సంరక్షణ కోసం తల్లులకు ఏడాది పాటు వేతనంతో కూడిన సెలవు. వాళ్ళు 1 ఇయర్ లీవ్ తీసుకున్నా కూడా వాళ్ళకి శాలరీ పే చేస్తారంట. కొంతమంది ప్యాటర్నల్ లీవ్ అంటే లైక్ అబ్బాయికి వైఫ్ని చూసుకోవడానికి, చైల్డ్ని కేర్ చేయడానికి 2 months లీవ్, అప్రూవ్ లీవ్స్ అవి కూడా. సో ఇదండి, చాలా మంచి పని చేశారు చంద్రబాబు నాయుడు గారు. అయితే ప్రజలకు ఒక మంచి న్యూస్ చెప్పారు. అదృష్టవంతులండి ప్రజలైతే. మన తెలంగాణలో హైదరాబాద్లో అయితే 5,800 కోట్లు పెట్టి గాంధీ విగ్రహం కట్టించేంత ఇంట్రెస్ట్ ప్రజల మీద ఇంట్రెస్ట్ ఉంటే బాగుండు. ఏం ప్రయోజనం అండి? ఏమైనా కొంచెం ఆలోచించి చేస్తారు, ఎంతైనా సీనియారిటీ కదా. అట్లా అని చెప్పేసి నేనేం వ్యతిరేకినేం కాదు పర్టికులర్ పార్టీకి. బట్ ఏమంటే చెప్పాలనిపించింది, మీకే డిఫరెన్స్ అర్థమవుతుంది కదా. అవసరం ఏముందంటే 5,800 కోట్లు పెట్టి చుట్టుపక్కల జనాలని ఇండ్లు ఖాళీ చేసి 300 ఎకరాలని ఆక్రమించుకొని వాళ్ళకి ఆవాసం లేకుండా అందరినీ తరిమి కొట్టి 5,800 కోట్లు పెట్టి నిర్మించడం అయితే రాంగ్. అది వాళ్ళ ఇంటెన్షన్స్ ఏమో తెలియదు కానీ ప్రజలైతే నష్టపోతారు. ఇప్పుడు చూడండి, చంద్రబాబు నాయుడు గారు ఎంత మంచి ఆఫర్ ఇచ్చారు. ఇప్పుడైతే ఇంకా పెళ్ళైన జంట ఇంకా ఈ మాత్రం హింట్ ఇస్తే చెలరైపోతారు. ఇంకా ఒకప్పుడు పూర్వకాలంలో 12 మంది 20 మందిని కనేటోళ్ళు అనమాట తల్లిదండ్రులు. ఇప్పుడు ఇద్దరిని పోషించడానికి గగనం అయిపోతుంది. చాలు అన్నట్టు ఒక భారం అని ఫీల్ అవుతున్నారు పిల్లల్ని. లైఫ్ స్టైల్ అండి, మనం తినే ఫుడ్, ఎక్సర్సైజ్, పౌష్టికాహారం నాణ్యత తగ్గిపోయింది. అందుకని అందరి కోసం అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం చంద్రబాబు నాయుడు గారు డెసిషన్ తీసుకున్నారు. దాన్ని అయితే సమర్థిస్తున్నారు చాలామంది, పాజిటివ్గా తీసుకుంటున్నారు. ఈ ఆఫర్ అనేది April 1st, 2026 నుంచి స్టార్ట్ అవుతుంది. అదేంటి మా ఇంట్లో ఆల్రెడీ 4 ఉన్నారుగా మేము అప్లై చేసుకోవచ్చు అంటే అది కుదరదు. అదే April 1st తర్వాత ఏదైతే డెలివరీ అయితే వాళ్ళు మాత్రం అప్లికేబుల్. ఓకేనా.